Hello people, welcome to Mr. and Mrs. Alla's Kitchen. I'm Mr. and Mrs. Rahul. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ కోడిగుడ్డు బెండకాయ పులుసు అండి. పులుసు కర్రీస్ మనం డైలీ లైఫ్ లో చాలా రెగ్యులర్ గా చేసుకునేవే కానీ అవి మనం ఇంట్లో యూస్ చేసే స్టీల్ వాటిల్లో కాకుండా మట్టి పాత్రలో చేసుకుంటే ఆ టేస్టే చాలా బాగుంటుందండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఈ మట్టి పాత్రలే వాడేవారండి. అందుకని మా అమ్మమ్మ ఎప్పుడు ఏ కర్రీ చేసినా కూడా కర్రీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుండేది. మనం కూడా అలానే మట్టి పాత్ర యూజ్ చేసి ఈ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కర్రీ చేసుకోవడానికి చాలా సింపుల్ గా చాలా త్వరగా కూడా అయిపోతుంది. అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో నేను ఈ కర్రీ కోసం 3 గుడ్లు ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకుని ఎగ్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ మామూలుగా కన్నా చిన్నగా నాట్ పెట్టుకుంటే కనుక మనకి ఎగ్స్ పేలకుండా ఉంటాయి. ఇప్పుడు కర్రీ కోసం నేను మట్టి పాత్రను తీసుకుని స్టవ్ మీద పెట్టుకొని 3 స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మరీ వేడెక్కక ముందే మనం ముందుగా కట్ చేసుకున్న ఒక 2 పెద్ద ఆనియన్స్, 2 మిర్చి కట్ చేసుకొని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అవుతున్నప్పుడే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే రుచికి సరిపడా కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. మనం ఇందులో ఏం మసాలాలు యూజ్ చేయమండి. ఉప్పు, కారం, పసుపు, చింతపండు పులుపుకి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీ అమ్మమ్మ గారి ఇంట్లో ఇలా మట్టి పాత్రలో చేయడం చూసారా? చూస్తే కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అలాగే ముందుగా కట్ చేసుకున్న ఒక 7-8 బెండకాయలు కూడా ముక్కలుగా వేసుకున్నాను. ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టి బెండకాయ ముక్కల్ని మగ్గించడం వల్ల మనకి కూరగాయలో ఉండే పచ్చివాసన పోతుంది. అప్పుడు బెండకాయ పులుసు ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మగ్గిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. వేసుకుని ఫస్ట్ ఆ గ్లాస్ వాటర్ లోనే మనం బెండకాయలు, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కూర ఉడుకుతున్న టైంలోనే ఒక పెద్ద నిమ్మకాయ సైజు నుండి చింతపండు పులుపు తీసుకొని వేసుకున్నాను. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. పులుసు మరుగుతున్న టైంలోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు కూడా పులుసులోకి నిదానంగా వదలాలండి. వదిలి ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఈ టైంలో ఉప్పు, కారం అవన్నీ పులుపు మనకి సరిపోయినాయో లేదో చెక్ చేసుకుని, సరిపోతే ఒకసారి చూసి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకుని కూర దగ్గర పడేంత వరకు కూడా మనం కూరని ఉడికించుకోవాలి. మట్టి పాత్రలు యూజ్ చేసినప్పుడు మట్టి పాత్ర వేడెక్కడానికి టైం పట్టినా గానీ కూర మాత్రం చాలా ఫాస్ట్ గా ఉడికిపోతుందండి. కూర పులుసు దగ్గరికి పడిన తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలి. పులుసులో కొత్తిమీర వల్ల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్డు బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మట్టి పాత్ర లేకపోతే ఈ కర్రీ మనం నార్మల్ స్టీల్ వాటిల్లో కూడా చేసుకోవచ్చు. అయినా కూడా ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.